Sugar is more addictive than cocaine. Sugar is one of the dangerous things that you can put in your body in artificial quantities. మన బాడీని ఎంతో డ్యామేజ్ చేస్తుంది, ఒబేసిటీ, డయాబెటీస్ వచ్చేలా చేస్తుంది. అదే కాకుండా మన ఎనర్జీ లెవెల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది నా మెయిన్ కన్సర్న్. మన థింకింగ్ని, మన మెమరీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దానివల్ల మన వర్క్లో మన పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది ఆటోమేటిక్లీ. అందుకే ఈరోజు మనం మాట్లాడేది ఈ బిజినెస్ గురించి, మన కళ్ళ ముందే జరిగే ఈ డర్టీ బిజినెస్ గురించి. ఎందుకంటే మనం బిజినెస్లో అయినా మన వర్క్ ప్లేస్లో అయినా సరే మనం 100% ఇస్తేనే మనం ఇంకా సక్సెస్ అవుతాం. తెలుసా, ఎప్పుడైనా మీకు ఐఎమ్ డన్, ఇంకా నేను చాలా అలసిపోయాను ఈరోజు అని అనిపిస్తుందో అప్పటికి ఇంకా 40% మీ కెపాసిటీని ఇంకా వాడారంట. ఇంకా 60% పెండింగ్ ఉంది. మన లేజినెస్, మనం మన బాడీకి ఏమి ఇస్తున్నామన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి దీనివల్ల. సో ఇక్కడ నేనేదో క్లాస్ పీకడానికి రాలేదు, మీకు జస్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఓన్లీ ఫ్యాక్ట్స్ చెప్పడానికి వచ్చాను. అర్బన్ ఇండియాలో ఆల్మోస్ట్ 4 3 ఓవర్ వెయిట్ అండ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ ఒబీస్. ఇదేదో ఫిజికల్ అపియరెన్స్ గురించో బాడీ ఇమేజ్ గురించో కాదు, ఇది మనం ఒబీస్ ఉండడం వల్ల మనకి మన బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి. మనం ఒబీస్ ఉంటే ద ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ అ హార్ట్ స్ట్రోక్ ఇస్ 64% హయ్యర్, హార్ట్ డిసీజ్ 50% హయ్యర్, టైప్ 2 డయాబెటీస్ 20 times ఎక్కువ, విఎల్సిసి వాళ్ళు మిమ్మల్ని యాడ్కి పిలిచే ఛాన్స్ 100 times ఎక్కువ. యాక్చువల్గా ఒబేసిటీ ప్రాబ్లం మన ఇండియాలో ఒకప్పుడు ఉండేది కాదు. ఇది ఫస్ట్ నుంచి అమెరికాలో ఉండే ప్రాబ్లం. మనం ఇప్పుడు ఈ పాండమిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, బట్ ఈ ఒబేసిటీ అన్నది వరల్డ్ వైడ్ ఎపిడమిక్. ద ఓన్లీ రీజన్ మనం అమెరికన్స్లా తినడం స్టార్ట్ చేస్తున్నాం అండ్ వాళ్ళ ఫుడ్ బ్రాండ్స్, ఫాస్ట్ ఫుడ్ చైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంకరేజ్ చేసి వాటిని ఒక స్టైల్ స్టేట్మెంట్లో ఫీల్ అవుతున్నాం. అమెరికా ఇస్ మేకింగ్ ద వరల్డ్ ఫ్యాట్ అండ్ సాడ్లీ వీఆర్ ది ఎపిసెంటర్ ఆఫ్ ఇట్. మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నాం అంటే ఎక్కువ న్యూట్రిషన్ వస్తున్నట్టు కాదు. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల మొత్తం కంపు చేసి పడేసాయి. తినే ఫుడ్లో సైన్స్, ఇంజనీరింగ్ తెలివితేటలు వాడి ఈ ఫుడ్ కన్సంప్షన్ని పాడు చేస్తారు. ఈ ప్రాబ్లంకి మూలం స్ప్రెడ్డింగ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. ప్రతి మేజర్ ఫుడ్ కంపెనీ చేస్తుంది అది. 23 sachets of sugar in that single container, the equivalent thereof. Now that is a staggering amount of sugar, isn't it? That is why we're very focused, as one of the things we're doing, on getting the information out there. We're not trying to hide the information. Well, clearly it's called a Coke Zero, but the Coke Classic, look at this one here. There's 44 packets of sugar in this one. 44! Indeed there are, and I think what we're saying is, look, we want to make sure that people have the information available to them so that they can make the choices, and if they don't want the big one, then fine, and that clearly is not one that's going to... ఎవరో మైండ్లో ఆల్రెడీ రన్ అవుతుంది కదా, నువ్వే, నాకు తెలుసు, నేను తాగేది కోక్ జీరో బ్రో, జీరో షుగర్ అన్న ఫీలింగ్. డైట్ కోక్ టేస్ట్ మెయింటైన్ చేయడానికి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ చేస్తారు. మన పొట్టలో ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. మన మెటబాలిజంని, మన ఎమోషన్స్ని అవి రెగ్యులేట్ చేస్తాయి. అవి మనల్ని హెల్దీ అండ్ నార్మల్ ఉండేలా ఫైట్ చేస్తుంటాయి. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి. సో డైట్ కోక్ ఇంకా డేంజరస్. మరి ఇంతలా బ్యాడ్ అయితే మార్కెట్లో ఇంతలో ఎందుకు అమ్ముతున్నారు? ఎవరు అపోజ్ చేయలేదా? లేట్ 1990sలో సైంటిస్ట్ రీసెర్చ్ స్ప్రెడ్ చేశారు, సోడా మనకి ఎంత బ్యాడో అని చెప్పి. కోక్ తిరిగి ఎన్నో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని ఫండ్ చేయడం స్టార్ట్ చేసింది. సొంత రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా పెట్టింది. అండ్ వాళ్ళతో ఏం చెప్పించారో తెలుసా? ఎందుకు ఎప్పుడు జనాలు ఎక్కువ తింటున్నారు, ఏం తింటున్నారు అన్న దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నారు, డైట్ మీద కాదు, బాగా ఎక్సర్సైజ్ చేయండి, దృష్టి ఎక్సర్సైజ్ మీద పెట్టండి. ఇది విన్నవాళ్ళు వేసుకున్నారు చూడండి, ఇంకా మామూలుగా లేదు. సో కోక్ మనం అమెరికాలోనే ఉంటే మనకి పని అయ్యేలా లేదని ఆలోచించి అబ్రాడ్ వచ్చి మనలాంటి కంట్రీస్ని పాడు చేయడం స్టార్ట్ చేశాయి. మన కంట్రీలో
ఇంటర్నేషనల్ లైఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ అని ఒక కోక్ ఫండెడ్ ఆర్గనైజేషన్ ఉంది తెలుసా? వాళ్ళు ఏం రాశారో తెలుసా? గవర్నమెంట్ రిలీజ్ చేసే హెల్త్ గైడ్లైన్స్లో అదే సేమ్, సోడా ఎక్కువ తాగడం కాదు, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి అని. ఈ ఆర్గనైజేషన్కి ఫినాన్స్ చేసేది కోక్, కెలాగ్స్, నెస్లే, పెప్సీ, స్టార్బక్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్. ఆశ్చర్యం ఏంటంటే మనకి తెలియకుండా ఒకరికొకరు కాంపిటీషన్ అనుకునే వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో కలిసి పనిచేస్తున్నారు. బేసికలీ జంక్ ఫుడ్ చీప్గా దొరుకుతుంది, హెల్దీ ఫుడ్ బోల్డ్ కాస్ట్ అవుతుంది. అదే కదా అసలైన ప్రాబ్లం. ఈ జంక్ ఫుడ్ కూడా ఒక హిస్టరీ ఉంది. యుఎస్ గవర్నమెంట్ 1970s ఫార్మర్స్ అందరినీ ఎక్కువ కార్న్, జొన్న పండించమని ఎంకరేజ్ చేసింది. ఆ చీప్ కార్న్ అంతా కార్న్ సిరప్ కింద కన్వర్ట్ చేసి హై ఫ్రూక్టోస్ కార్న్ సిరప్ తయారు చేసి దాన్ని ఎక్కువ ఫుడ్లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది వాళ్ళ ఎకానమీకి బూస్ట్ చేయడానికి. ఈ కూల్ డ్రింక్స్లో మేజర్ కంటెంట్ ఈ హై ఫ్రూక్టోస్ కార్న్ సిరపే. ఇది రెగ్యులర్ షుగర్ కన్నా 30% చీపర్ అండ్ ఇది ప్రిజర్వేటివ్లా కూడా యాక్ట్ చేస్తుంది. అందుకే జంక్ ఫుడ్ అండ్ చాక్లెట్స్లో అన్నిట్లోనే ఇది వాడతారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం ఎంత హెల్దీ తినాలనుకున్నా సరే మనకు తెలియకుండా ఈ కార్న్ సిరప్ ఏదో విధంగా యాడ్ అయి ఉంటుంది. బ్రెడ్లో, యోగర్ట్లో, కెచప్లో, చిప్స్లో, బిస్కెట్స్లో, అన్నిట్లో. అసలు ఈ ఒబేసిటీకి అసలైన రీజనే ఇది. World War II తర్వాత ఫ్రీ ట్రేడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మన ఫుడ్లోకి ఈ డంపింగ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. చిన్నపిల్లలకి మిల్క్ ఇవ్వడం బదులు కోకోకోలా ఇస్తున్నారు. స్నాక్ బాక్సెస్లో ఫ్రూట్స్ పెట్టే బదులు చీటోస్, లేస్, డోరిటోస్ ఇవి పెడుతున్నారు. ఎందుకు? అడ్వర్టైజింగ్. మనకి నిజంగా కోక్ తాగాలనిపిస్తుందా? ఆర్ మనం ఎక్కడో చూసిన టీవీ హోర్డింగ్స్లో కోక్ తాగుతూ హీరోయిన్ స్టైల్గా పోస్ట్ చేయడం వల్ల మనకి తెలియకుండా మన సబ్కాన్షియస్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా? 10 రూపాయల కోక్ తయారు చేయడానికి ₹2 అవుతే ఆ కోక్ మనల్ని తాగేలా చేయడానికి 4-5 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కోక్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎందులో ప్రొడక్ట్ గురించి మాట్లాడతారు? అన్ని చోట్ల ఎమోషన్ గురించి మాట్లాడతారు. మిమ్మల్ని సెడ్యూస్ చేసే విధంగా ఉంటాయి ఆ ఫిజీ సౌండ్, ఆ కలర్స్. ఒకసారి కోక్ CEO ఏమన్నాడు తెలుసా ఒక ఆర్టికల్లో? మన కాంపిటీషన్ పెప్సీయో అదర్ సోడా డ్రింక్స్ కాదు, వాటర్. ఏంటి ఎంతకన్నా దారుణం ఉంటుందా? తెలుసా 80 to 90% ఆఫ్ యువర్ బాడీ షేప్ మనం ఎక్సర్సైజ్ చేసే బట్టి కాదు, మనం ఏం తింటున్నామా అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఈ లాక్డౌన్ స్టార్టింగ్లో నేను యాక్చువల్గా చాలా భయపడ్డాను. ఇంట్లోనే ఉంటున్నాం, కదిలేదే లేదు, పెద్ద ఇంకా లావ్ అయిపోతాను ఫుల్గా అని చెప్పి. సర్ప్రైజింగ్లీ ఇంకా 1 kg తగ్గాను ఇంట్లో ఫుడ్ తినడం వల్ల. అంటే మనం బయట ఫుడ్ మానేస్తే మనకు ఖర్చు తక్కువ అవుతుంది, జిమ్కి కట్టే ఫీజు సేవ్ అవుతుంది. ఇంట్లోనే బేసిక్ ఎక్సర్సైజెస్ అండ్ యోగా చేసుకుంటే The prophecy is true. ప్లీజ్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నేను ఈ టాపిక్ గురించి ఎంత మాట్లాడకుండా ఉండొద్దు అనుకున్నా ఆగలేకపోయాను. నా ఫ్రస్ట్రేషన్ అంతా నిజం. మనకు అసలు మంచిది కాదు. నేను ఎప్పుడూ మిమ్మల్ని అడగలేదు ఎక్కువ ఈ వీడియో షేర్ చేయండి ఎక్సెట్రా అని చెప్పి. బట్ ఇది మాత్రం ఎంతమంది అయితే అంతమందికి షేర్ చేయండి.